మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క నూతన దినమున ప్రభు సన్నిధిలో ఉండడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సోదరులారా, దేవుని వాక్యాన్ని చదివి మనము ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం. మన వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 32 వచనాలు మనము చూచినప్పుడు అక్కడ దేవుని వాక్యము మనకి ఇలాగూ తెలియచేస్తూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31-32 వచనాలు చదువుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి. దేవుడు ఈ మాటలు దీవించులాగున ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ మా పట్ల మీరు చూపినందుకై స్తోత్రాలు తండ్రి. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము ప్రభువా మేము ఏమైపోతామో తెలియదు. మేము బ్రతుకున్నామంటే అది నీ కృప, నీ దయ అని తలంచి ఈ దినమున నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీకు వందనాలు, స్తోత్రములు. నీ రెక్కల కింద మమ్మలను భద్రపరిచి నీ రాజ్య వారసులుగా మమ్మలను మీరు చేశారు. అందును బట్టి స్తోత్రం. ఈ చదవబడిన లేఖన భాగం దీవించండి, మాకు అర్థమయ్యేలాగున బోధించండి ప్రభువా. నీ రాకడకు సిద్ధపరచండి. నిలబడిన నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడి మమ్మలను బలపరచుమని, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా మీరే బలపరుచుకొని నీ వాక్య సందేశాన్ని ప్రజలకు అందించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు సోదరులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన గురించి వ్రాయబడింది. మేకల నుండి గొర్రెలను వేరుపరచుట. గొల్లవాడు సాయంకాలం కాగానే మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు అని దేవుని వాక్యంలో మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది? మహాశ్రమల కాలం తర్వాత క్రీస్తు భూమి మీదకి తిరిగి వచ్చిన అనంతరము ఆయన భూలోక పరిపాలన ప్రారంభానికి ముందు మరి గొర్రెల మేకల తీర్పు జరుగుతూ ఉంది. గొర్రెలకు మేకలకు తీర్పు జరుగుతూ ఉంది. తన కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి, లోకం పుట్టినది మొదలుకొని
మీకోసం సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించండి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియపరిచినట్టుగా దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. గత దినమున మనము ఒక మాట ధ్యానం చేసుకున్నాం. 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి అని మనకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనము చూడగలిగినాం. 1000 ఏళ్ల పాటు క్రీస్తు పరిపాలన ఉంటుంది. ఈ పరిపాలన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మొదటి లక్షణము మనం చూసినాం, పాత నిబంధనలోని మరి దీని గురించి ప్రవచనాలు ఉన్నాయని. అది యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన మరణం గురించి మనము ఆలోచన చేయగలిగినాం. ఈ దినమున రెండవ భాగంగా సాతాను చెరపట్టబడుట లేదా సాతానును చెరలో వేయబోతున్నాడు దేవుడు. 1000 ఏళ్ల పరిపాలనలో సాతాను అనేవాడిని దేవుడు చెరసాల వేయబోతున్నాడు. ఆ సంగతి దేవుని వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2-3 వచనాలను చదువుదాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సాతాను చెరలో ఉంటాడు. 1000 సంవత్సరాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాజ్య పరిపాలన చేసేటప్పుడు సాతాను అనే వ్యక్తి బంధించబడి మరి అగాధములో చెరలో ఉంటాడని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సాతాను బంధించబడటం అని మనకు మొదటి వచనం కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఆది సర్పము అనే మాట వ్రాయబడింది. ఆది సర్పము అని దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తుంది. 1000 సంవత్సరములు బంధించబడుట క్రీస్తు పునరాగమనం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సాతాను మరియు ఇక దేశాలను మోసపుచ్చే వీలు లేకుండా అతని బంధించి 1000 సంవత్సరాల పాటు చెరలో ఆయన వేయించబోతున్నాడని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. ఇక్కడ ఆది సర్పము అనే మాట వ్రాయబడింది. ఆది సర్పము అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. 3వ వచనంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి అనే మాట కనిపిస్తుంది. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనంలో మనము చూచినప్పుడు దేవుని వాక్యంలాగా చెబుతుంది. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా సాతానును ప్రభువు విడిపిస్తాడు. 9వ వచనంలో ఇలాగుంది. వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను అనే మాట ఉంది. సాతాను యొక్క విడుదల తదనంతరము అతన్ని దహించి వేయటం అని వాక్యం చెబుతోంది. భూమి అంతటా వ్యాపించినట్టుగా పరిశుద్ధుల శిబిరములు ప్రియమైన పట్టణములు
ముట్టడి వేయగా పరలోకం నుండి ఒక అగ్ని దిగివచ్చి వారిని దహించినట్టుగా వ్రాయబడింది. ఎవరిని దహించినాడు దేవుడు అంటే, భూమి నలుదిశల ఎందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరాడు. సాతాను అనేవాడు బయలుదేరాడు. కాబట్టి వీరిని అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేసెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాతాను యొక్క ముఖ్య వ్యాపకం, వాడు మోసగించేటువంటి వాడు. సాతాను మోసగించేవాడు. మోసగించడమే మన పని. మొట్టమొదటిగా అవ్వను మోసగించినాడు. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో అవ్వను తాను మోసగించినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 3వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. సర్పము మోసపుచ్చింది, అవ్వను మోసపుచ్చింది. అప్పటి నుండి అందరూ కూడా సాతాను చేత, అపవాది చేత మోసపరచబడుతూ ఉన్నారు. అందరూ కూడా మోసములో పడుతున్నారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. వాని స్వభావమే మోసపరిచే స్వభావం, బాగుపరిచే స్వభావం కాదు. బాగా బతుకుతున్న వారిని మోసము చేసి తన ఒళ్ళో వేసుకొని తనకిష్టం వచ్చినట్టుగా ఆడించేటువంటి వాడుగా సాతాను మనకు కనిపిస్తున్నాడు అని మనం గుర్తుంచుకునేవారుగా ఉండాలి. మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. అపవాది గురించి రాయబడిన మాట చదువుదాం. 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనము చదువుతారా? 24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఏం చేస్తారంట? మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు వారు చేస్తారు. ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు వాళ్ళ చేత. ఎందుకంటే సాతాను ఆ విధంగా మోసం చేస్తాడు. అవను మోసపుచ్చినాడు. ఈనాడు యేసుక్రీస్తులో ఉండి బాగా బలపడేటువంటి వారిని కూడా అంత్య దినాల్లో మోసపోయే అవకాశం ఉంది. అలాగూ మోసపుస్తారన్నమాట. అందుకోసమే చాలా జాగ్రత్తగా మనము ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. గొప్ప సూచక్రియలు చేస్తారు, మహత్కారాలు చేస్తారు కాబట్టి వాళ్ళు మోసపోతారు. అందుకోసమే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మోసపోవద్దు అని దైవగ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. తెసలోనిక 2వ పత్రిక కూడా చూద్దాం. చూడండి, తెసలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో 9-10 వచనాల్లో దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఆ మాట మరి మన ప్రియులు చదివి వినిపిస్తారు, విందాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్తమైన బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో
సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ వచ్చిన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సాతాను అనేటువంటి వాడు ఎలాగూ మోసపుచ్చుతాడో ఈ సంగతి ఇక్కడ మనకు కనిపిస్తుంది. లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు నశించుచున్న వారు అన్న మాట కనిపిస్తుంది. తాము రక్షింపడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అన్న మాట ఉంది. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. మరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటారంట. ఎంత ఘోరం! పౌలు ఈ పత్రిక రాస్తూ చెప్పిన మాట ఇందులో మనకు కనిపిస్తుంది. అందుకోసమే మరి సూచక్రియలు మహత్కార్యాలతో అన్న మాట ఉంది. తదుపరి దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరుస్తాడు, బలపరుస్తాడు, వాళ్ళని నశింపజేస్తాడు వారిని అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ చెబుతుంది. ఇంకా జనములను మోసపరుచున్నట్లు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇంకా జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను అన్న మాట వ్రాయబడింది. 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేస్తాడు. 1000 సంవత్సరాల కాలంలో ఇక మోసపుచ్చేవాడు ఉండడు. సాతానును దేవుడు బంధించేస్తాడు, చెరసాల్లో వేస్తాడు, దానికి ముద్ర వేస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏ విధంగా దానియేలును సింహపు గుహలో పడవేసి దానికి ముద్ర వేసినారు, రాజు ముద్ర, ఆ విధంగా ముద్ర వేస్తారని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. సోదరులారా, ఈ జనులు అనే మాటలు ఇందులో మనకు ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభు విషయంలోను, ఈ లోక విషయంలోను, విశ్వాస విషయంలోను, సాతాను విషయంలోను మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మనము నష్టాన్ని పొందుతాము అన్న సంగతిని మనము జ్ఞాపకము చేసుకునే వారుగా ఉండాలని నేను ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంగతి గ్రహించాలి, లేదంటే కనుక మనము మోసపోయి అపవాది ఊరిలో పడి మరి తనతో పాటు నరకానికి వెళ్తాము అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. అందుకే నాకేమిలే అని ఉండక నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని, నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించాలి. అలాగూ కాకుండా నాకేమిలే అనుకుంటే కనుక సాతానుక నిన్ను మోసగిస్తాడు. అవనే మోసగించినాడు, ఏర్పరచబడిన వారు సైతం కూడా మోసపుచ్చినటువంటి వాడు. ఇక నువ్వెంత, మనమెంత అండి? ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి సంఘటనలు మనకు అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. అందుకోసమే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అనే మాట మనము చూడగలుగుతాం. పేతురు 2వ పత్రికలో ఇలాగూ అన్నాడు. చూడండి, ఈ సాతాను గురించి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనము చదవండి. 4వ వచనంలో రాయబడిన మాట, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలుములోకి తోచి
తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడంట. అబద్ధ బోధకుల నాశనం ఇందులో కనిపిస్తుంది. అబద్ధ బోధకులు, పాపము చేసేటువంటి వారు, సాతాను అనుచరులు, వీళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టాడు. వాక్యం చెబుతుంది, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు పాపం చేసినప్పుడు వారినే విడిచిపెట్టలేదు. ఇక నువ్వు నేనెంత? నిన్ను విడిచిపెడతాడా దేవుడు? నిన్ను వదిలిపెడతాడా దేవుడు? బంధించి వేస్తాడని వాక్యం చెబుతూ ఉంది. దేవతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాముల లోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించేసినాడు. అంతే, వారిని అప్పగించినాడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా ఆయన అప్పగించేస్తాడు. దేవదూతలు పాతాళ లోకమందలి లేదా పాతాళం త్రోసివేయుట అన్నమాట దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. అందరినీ పాతాళానికి పంపిస్తాడు. బహుశా ఈ వాక్యము సాతానుతో కలిసి దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలను సూచిస్తూ ఉండవచ్చని వాక్యం చెబుతూ ఉంది. సాతానుతో కలిసి దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు, దేవుని మీదనే తిరుగుబాటు చేస్తారంట దేవదూతలు. దేవదూతలు అంటే దేవుని కాడ పనిచేసేవాళ్ళు. దేవుని మీద తిరుగుబాటు చేశారు కదా, సాతాను వైపు మళ్ళినారు. లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యం ఇలాగూ చెబుతుంది. చూడండి, ఒక మాట మనం చదువుదామా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యము మనకి ఇలాగూ చెబుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయము వచ్చిన 12 చూడండి. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఇది. మరి కొత్త నిబంధనలో చెప్పినటువంటి దురాత్మలు వీరే అని లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తాయి. మరి తూరు పాపము సర్వనాశనము కాబోతుంది ఈ యొక్క 28వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథములో. ఎందుకంటే వారి పాపము వల్ల వారు నాశనము చేయబడతారు. అందుకోసమే యెహెజ్కేలుతో దేవుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలా ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల ఆ కట్టడమునకు మాదిరివి అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అందుకోసమే మరి కొత్త నిబంధనలో అక్కడక్కడ మనకు దురాత్మ మనకు కనిపిస్తారు. వీళ్ళంతా ఎవరు? ఈ దురాత్మలు ఎవరు? వీరిలో మరి కొందరు చీకటి చెరలో బంధించబడబోతారు. ఎందుకంటే వారు కొందరు భూమి మీద సాతానుతో కలిసి పనిచేయడానికి విడవబడ్డారు అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకోసమే ఈ దురాత్మలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి వాళ్ళు ఎవరంటే సాతాను యొక్క అనుచర్యలు అన్న సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఒక్క మాట చూసి మనము ముగించుకుందాం. చూడండి, యూదా పత్రికలో ఇలాగ రాయబడింది. యూదా పత్రిక 6వ వచనం చూడండి. 6వ వచనంలో దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఇలాగూ దేవుని వాక్యం చెబుతూ ఉంది. యూదా పత్రిక 6వ వచనము చదువుకుందాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక
తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అబద్ధ బోధకుల నాశనము ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. సోదరులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ యూదా పత్రిక రాయించి ఇలాగ చెప్పాడు, తమ ప్రధానత్వం నిలుపుకొనక అంటే సాతాను అనేవాడు పడద్రోయబడక ముందు తాను ప్రధాన దూతగా ప్రభు రాజ్యంలో ఉండేటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అయితే తను తాను గౌరవించి తను తాను గౌరవపడి దేవుని సింహాసనం కంటే తన సింహాసనం ఎత్తుగా చేసుకోవాలని ఆశపడి దేవుడితో అందరూ పోగు చేసుకొని తాను మోసపోయింది గాక తన వెంట ఉన్న వారిని మోసగించినాడు. దేవుడు ఒక తన్ను తన్నగా అతడు భూమి మీద వచ్చిపోయినట్టుగా మనము దైవగ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకోసం ఇతడు ప్రధాన దూత అని లేఖనాలు మనకు గుర్తు చేస్తాయి. ఈ 6వ వచనములో తన ప్రధానత్వమును నిలుపుకొనక అనే మాట ఉంది. తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములో వారిని బంధించి భద్రము చేస్తాడు. ఆయన బంధిస్తాడు, భద్రము చేస్తాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకోసమే లేఖన భాగాలు మనకి ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాయి. తమ దేవదూతలను తమ ఆరంభ అధికార స్థితిలో తర్వాత నిలిచి ఉండగా దేవునిపై తిరుగుబడి అన్నమాట ఉంది. ఈ దేవదూతలందరూ కూడా దేవునిపై తిరుగుబాటు చేసినట్టుగా లేఖనాలు చెబుతాయి. ఆయన చట్టాన్ని ఉల్లంఘించినాయి. ప్రస్తుతం తీర్పుకై మరి ఎదురు చూస్తున్నట్టుగా చెరలో ఉన్న దూతల గురించి ఇక్కడ మనకు వ్రాయబడింది. వీళ్ళందరూ కూడా పడిపోయినటువంటి దూతలుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. అందుకోసమే లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యంలో మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రికలో మనము ఇంతకుముందు చదివినట్టున్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలో మనము చూసినప్పుడు లేఖనాలు చూడండి, మరి పడిపోయినటువంటి దేవతల గురించి లేఖనాలు ఏం చెబుతున్నాయో సంగతి మనము ఆలోచన చేసినప్పుడు వారిని విడిచిపెట్టడు అనే సంగతి త్రోసి వారిని అప్పగించను అన్నమాట వ్రాయబడింది. మరో మాట చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19లో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యం మనకి ఇలాగూ చదివిస్తూ ఉంది. ఆ మాట కూడా చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము అని తెలియపరిచాడు భక్తుడైనటువంటి యోహాను. మరి ఈ మాట రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, మనము దేవుని సంబంధులమనియు. మనం ఎవరిమి? దేవుని సంబంధులం. అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతివాడు కూడా దేవుని సంబంధి. తర్వాత వ్రాయబడిన మాట ఏంది? లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుము. లోకమంతా కూడా దుష్టుని చేతుల్లో ఉంది. ప్రత్యేకించి యేసు ప్రభు వారు నిన్ను నన్ను ఏర్పాటు చేసిన కాబట్టి మనమందరము దేవుని సంబంధులము. దేవుని సంబంధులు వేరు, దుష్టుని సంబంధులు వేరు. అందుకోసమే గొల్లవాడు ఏ విధంగా గొర్రెల నుంచి మేకలను వేరు చేస్తాడో ఆ విధంగా వేరు చేయబడతాయి. మనము కుడివైపున ఉంటాం, ఏర్పరచబడిన వారు ఎడమవైపున ఉంటారు. అందుకోసమే కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసమై సిద్ధపరచబడిన రాజ్యాన్ని సుసంతరించుకోండి అని లేఖనాలు మనకు జ్ఞాపకం తీసుకొని వస్తున్నాయి. మనం గమనించే వారిగా ఉండాలి.
లోకంలో ఉంటే కనుక నువ్వు దుష్టుని సంబంధివి, దేవుని మందిరంలో ఉంటే నువ్వు దేవుని సంబంధివి. అనగా పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షించబడి దేవుని ఆరాధిస్తున్న నీవు దేవుని సంబంధివి అనే సంగతి జ్ఞాపకం చేస్తున్న దేవుని వాక్యం. లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు అనే మాట ఉంది. సాతాను ఈ లోకపు దేవుడనే సత్యాన్ని గుర్తించని పక్షంలో కృత నిబంధన సరిగ్గా ఎన్నడూ మనకు అర్థము చేసుకోలేం. దుష్టుని సంబంధంలో దుష్టునిలో ఉన్నవాడు యేసుక్రీస్తుని మాత్రం అర్థం చేసుకోలేడు. ఎప్పుడైతే దుష్టుని నుండి తాను వేరైతాడో, క్రీస్తులోకి వస్తాడో, అప్పుడు దేవుని సత్యాన్ని తను అర్థం చేసుకుంటాడు. అందుకోసమే ప్రస్తుతము మరి అతడు దుష్టుడు అని రాయబడింది. అతని అధికారము నేటి దుష్టయుగాన్ని నియంత్రిస్తుంది అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. అతడు ఒక దుష్టుడు, అందరిని మోసగిస్తాడు, అందరిని మోసపరుస్తాడు, తన వైపు తిరుపుకుంటాడు, తన రాజ్యాన్ని తన యొక్క ప్రభాతాన్ని తను వారి మీద చూపిస్తాడు, అందరినీ నరకానికి తీసుకుని వెళ్తాడు. అందుకోసమే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. అందుకోసమే మరి దుష్టుడు అతని అధికారం నేటి దుష్టయుగాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మరి ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడుతున్నాం. కాబట్టి మరి ప్రభు ఆయన వస్తాడు ఖచ్చితంగా ఈ లోకానికి, తను నమ్మిన వారిని తీసుకుని వెళ్తాడు. మరి నువ్వు దుష్టలోకంలో ఉన్నావా లేదా దేవుని సంబంధివా? ఇటు చెప్పుకుందాం. మనము దేవుని సంబంధులమా లేకపోతే దుష్టు సంబంధులమా, అపవాది సంబంధులమా? అపవాది సంబంధాలు కూడా అపవాదితో పాటు నరకానికి వెళ్తారు. దేవుని సంబంధాలందరూ దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ విధంగా మనము నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం మన ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోకము చేరలేడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్మితే నిత్యరాజ్యంలో ప్రవేశించుతాం, ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తాం. సంగతి గ్రహించి నేటి దినమందైన యేసు ప్రభును సొంత రక్షకునిగా స్వీకరించి ఆ రాజ్యము చేరుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ స్థలాలు వంచి మరి ప్రార్థనలోకి భవించండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. వేయండ్ల పాలన గురించి మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు తండ్రి. మా ప్రభువా, కొన్ని సూచనలు మీరు మాకు తెలియపరిచాడు. మరి ఈ దినమున సాతాను యొక్క బంధకాన్ని గురించి రాయబడిన మాటలు మాకు చెప్పినందుకై స్తోత్రములు. వేయేండ్ల పరిపాలనలో సాతాను మీరు బంధిస్తారు అని, చెరలో వేయబోతున్నారని, దానికి ముద్ర వేస్తారని చెప్పిన మాటకై స్తోత్రాలు. ఎవరిని మోసపుచ్చకుండా ఆ వేయేండ్ల పరిపాలన చక్కగా సాఫీగా జరుగునట్లు మీరు స్థాపించబోతున్న రాజ్య నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయితే ఈ లోకంలో మేమున్నాం, ఈ భూమి మీద మేమున్నాము నాయన. సాతాను చేత మేము బంధించబడకుండా, మోసపరచబడకుండా దేవా, నీ వాక్యాన్ని వింటూ ఉండగా మా జీవితాలు సరి చేసుకొని సరిదిద్దుకొని నీ రాకడ కోసం సిద్ధపడులాగానే మీ కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ, ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచలేదో వారు కూడా నీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందే భాగ్యం దయచేయండి. రక్షించబడిన వారు సైతం గుడుక ప్రభు